హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అర్జున్ చక్రవర్తి' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ మూవీలో కొన్ని డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ మూవీ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. సో, కొన్ని రియల్ ఇష్యూస్ బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే 'అర్జున్ చక్రవర్తి' ఒక అనాథ. తనకి నా అన్న వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అప్పుడే 'అర్జున్ చక్రవర్తికి' రంగయ్య అనే అతను పరిచయం అవుతాడు. అతనితో పాటు ఏదో పని చేసుకుంటూ బతుకుతుంటాడనమాట. కానీ రంగయ్యకి కబడ్డీ అంటే చాలా ఇష్టము. తను ఇండియన్ నేషనల్ గేమ్‌లో ఆడి గోల్డ్ మెడల్ కొట్టాలనేదే తన డ్రీమ్ అనమాట. కానీ తను ఇండియన్ టీమ్‌కి సెలెక్ట్ అవ్వడు. తనని డిస్‌క్వాలిఫై చేస్తారన్నమాట. తను అనుకున్న డ్రీమ్ నెరవేరలేదని ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు రంగయ్య. కానీ వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లలకి కబడ్డీ నేర్పించి ఎలైనా నేషనల్ పంపించాలనుకుంటాడు. అలాంటి టైంలోనే అర్జున్ చక్రవర్తి కబడ్డీ మీద ఇంట్రెస్ట్ చూసి తనని ట్రైన్ చేసి ఎలాగైనా నేషనల్‌కి పంపించాలనుకుంటాడన్నమాట. తన డ్రీమ్ ఎటు నెరవేరలేదు. కానీ అర్జున్ చక్రవర్తి అయినా నేషనల్‌ని ఆడి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి రంగయ్య కల నెరవేర్చాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ మూవీ చూసాక రీసెంట్‌గా కూడా 'బైసన్' సినిమా ఒకటి రిలీజ్ అయింది. అది కూడా ఒక కబడ్డీ గేమ్ రిలేటెడ్ సినిమానే. ఆ మూవీలో కూడా ఫుల్ యాక్షన్ సీన్స్ చాలా బాగా చూపిస్తారు. అండ్ ఈ మూవీలో వచ్చేసరికి ఏందంటే యాక్షన్ సీన్స్ కన్నా ఎమోషన్ అండ్ డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ మూవీ స్టార్టింగ్‌లో కబడ్డీ సీన్సే కాకుండా లవ్ సీన్స్ కూడా పెడతారు. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ 'అర్జున్ చక్రవర్తి' గురించి అండ్ రంగయ్య గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. రంగయ్య ట్రైనింగ్‌లోనే అర్జున్ చక్రవర్తి కబడ్డీ ప్లేయర్ నేషనల్ వైస్‌గా సెలెక్ట్ అయ్యి ఇండియాకి గోల్డ్ మెడల్ తెస్తాడు. అప్పుడు గవర్నమెంట్ అర్జున్ చక్రవర్తికి రూ. 10,000 అండ్ ఒక స్థలం తనకి కేటాయించిద్దనమాట. గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలోనే కబడ్డీ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటాడు అర్జున్ చక్రవర్తి. ఆ స్థలం పేపర్స్ కోసం ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్‌ని కలుస్తాడనమాట. ఆ డైరెక్టర్‌ని కలిసాకే అర్థమవుతది. అర్జున్ చక్రవర్తికి కేటాయించిన ప్రాపర్టీలో ఆల్రెడీ కన్‌స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఉంటదనమాట. అప్పుడు అర్జున్ చక్రవర్తి ఏం చేయాలో అర్థం కాక తన ప్రాపర్టీస్ కోసం చాలా ఫైట్ చేస్తాడు. అండ్ ఆ డైరెక్టర్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా కూడా ఆ డైరెక్టర్ అసలు పట్టించుకోడనమాట. ఆ సీన్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఆ సీన్ చూడడానికి మంచి హార్ట్ టచింగ్ అనిపిస్తదనమాట. మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిన ప్లేయరు మనోళ్ళు ఎంత బాగా విలువిస్తారనేది ఈ సీన్‌లో బాగా చూపించారనమాట. ఇదొక రియల్ ఇన్సిడెంటే. ఎందుకంటే ఈ మూవీ లాస్ట్‌లో ఆ ప్రాపర్టీ గురించి చెప్తారనమాట. ఇండియాకి గోల్డ్ మెడల్ రాలేదు, రాలేదని తెగ చెప్పుకుంటారు గానీ, సచిన్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ గోల్డ్ మెడల్స్ తెచ్చినా గూడా వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదన్నమాట. ఆ విలువ లేకపోవడంతోనే తను ఎంత సఫర్ అయ్యాడనేది ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. ఆ సీన్స్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్ అన్నమాట. చాలా హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి. ఎమోషనల్ కూడా అనిపిస్తాయన్నమాట. ఒక సీన్‌లో అర్జున్ చక్రవర్తికి తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చి, డబ్బుల కోసం తనకొచ్చిన గోల్డ్ మెడల్స్‌ని గోల్డ్ షాప్‌లో అమ్మాలనుకుని వెళ్తాడు. అప్పుడు షాప్ ఓనర్ చూసి, "ఈ గోల్డ్ మెడల్ బంగారం కాదు. గోల్డ్ మెడల్ పేరు మీద ఉంటదే తప్ప కానీ బంగారం ఉండదని" చెప్తాడన్నమాట. ఆ సీన్ చూడంగానే నాకైతే మంచి హార్ట్ టచింగ్ ఎమోషనల్‌గా అనిపించిందన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్‌లో కూడా మంచి ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ వెళ్తూ ఉంటది. అండ్ క్లైమాక్స్ కూడా ఒక కబడ్డీ సీన్ పెడతారు. అది చూడడానికైతే బాగుంటదన్నమాట. గవర్నమెంట్ తన ప్రాపర్టీ మళ్ళీ తనకిచ్చిందా లేదా అనేది కూడా ఈ మూవీ లాస్ట్‌లో చూపిస్తారు. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో అర్జున్ చక్రవర్తిగా విజయ్ రామరాజు చేశాడు. ఇదొక రియల్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ తనకు బాగా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అన్నమాట. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్‌గా కూడా అనిపించాయి. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ దేవికగా సైజా రోజ్ చేసింది. తనొక విలేజ్ బ్రాహ్మిన్ అమ్మాయి. ఆ క్యారెక్టర్ తనకు బాగా సెట్ అయింది. తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటదన్నమాట. ఈ మూవీలో రంగయ్యగా దయానంద్ రెడ్డి చేశాడు. తన క్యారెక్టర్ కూడా బావుంటది. అండ్ తన పెర్ఫార్మన్స్, యాక్టింగ్ ఈ మూవీకి ఒక హైలైట్ అన్నమాట. ఇంకా ఈ మూవీలో స్పోర్ట్స్ డైరెక్టర్‌గా అజయ్ జోష్ చేశాడు. తన క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అన్నమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకే. పర్లేదు బాగానే అనిపిస్తది. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ డ్రామా కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఈ సాంగ్స్ కూడా. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త బావుంటది. కబడ్డీ సీన్స్ అయితే చాలా బాగా పిక్చరైజ్ చేస్తారు. అవి చూడడానికి బావుంటాయి. క్వాలిటీగానే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ కాబట్టి, ఎమోషనల్ సీన్స్ మీకు బాగా కనెక్ట్ అయితే ఈ మూవీ నచ్చుద్ది. లేదు మీరు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవుద్ది. సో, లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి మీకు నచ్చితే. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.